అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. దీపావళి రోజు ఉదయం మనం ఎన్ని రకాల పిండి వంటలు చేసినా చేయకపోయినా కానీ సాయంత్రం 6 గంటలకేమో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రం కానీ వీలైన వాళ్ళు ఎలా వీలైతే అలా చేస్తుంటాం కదా. అప్పుడు మాత్రం ఆ దీపలక్ష్మికి శాంతి కోసం శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ పాయసం చేసి నైవేద్యం సమర్పిస్తూ ఉంటానన్నమాట. మా పెద్దవాళ్ళు అప్పటి నుంచి కూడా అలా అలవాటు అనమాట. ఈసారి పెసరపప్పు అటుకుల కాంబినేషన్తో పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను. దీనికోసం ఒక చిన్న మెజరింగ్ బౌల్తో పెసరపప్పుని డ్రై రోస్ట్ అనమాట మంచి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేసి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు కొబ్బరి కిస్మిస్ సన్నగా కట్ చేసేసుకొని ఒక్కొక్కటిగా ముందు బాదం పప్పు అలాగే కొబ్బరి ముక్కలు వేసేసి తర్వాత జీడిపప్పు వేసేసి ఫైనల్గా కిస్మిస్ కూడా వేసేసి ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల అటుకులు వేసేసి చక్కగా దోరగా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఓపికగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పుని బాగా కడిగేసుకొని ఉడికేంత వరకు నీళ్లు పోసుకుని లో ఫ్లేమ్లో నేను ఉడికిస్తున్నానండి. మీకు కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. నేను కొంచెమే పప్పు వేసాను కాబట్టి బయట ఉడికించేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనికి బెల్లము పంచదార మెజరింగ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్గా నొక్కి పెట్టి బెల్లం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేస్తున్నాను అనమాట. పెసరపప్పు ఇలాగ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అటుకులన్నీ అవన్నీ కూడా వేసేసి మరి కొంచెం సేపు అలా కలిపేసిన తర్వాత పాలు పోసుకోవాలన్నమాట. చిక్కటి పాలు పోసి ఉడికిస్తే మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లోనే మొత్తం ఉడికిపోతాయి అటుకులు. ఊరికే నానిపోతాయి కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. ఇంకొక 5-10 నిమిషాలు ఇలాగా కలుపుతూ ఉడికించేసిన తర్వాత దీనిలో కొంచెం ఒక 2-3 యాలక్కాయలు ఇలాగ దంచేసి వేసేసి మెజరింగ్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లము పంచదార అవి కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే మొత్తం అంతా కూడా బెల్లంతో చేసుకోవచ్చండి, లేదా మొత్తం అంతా కూడా పంచదారతో చేసుకోవచ్చు. మీ తీపిని బట్టి నేను ఇక్కడ ఏంటంటే 1 కప్పు నిండా బెల్లం వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను. మీకు కావాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లమైనా షుగర్ అయినా మన ఇష్టం అనమాట. ఇది ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో అలా తిప్పుతూ బెల్లము పంచదార అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా నైవేద్యాలకు చేసే పాయసాల్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం కూడా వేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇది కొంచెం నానిన కొద్దీ చల్లారిన కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది. మీకు ఇలా గట్టిగా కావాలనుకుంటే తినొచ్చు, లేదా కొంచెం పాలు పోసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత సింపుల్గా ఈ పాయసం తయారు చేసేసుకోవచ్చు. పాయసాన్ని నైవేద్యాలకి చేసుకోవచ్చు, లేదా ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. అందరికీ మరి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.